పోస్ట్ చేశాను మ్యామ్. ఇమేజ్ క్రియేషన్ చేయలేదు. సో, కొంచెం చేయలేదనమాట. ఇమేజ్ పోస్ట్ పోలేదు. ఓకే. సరే రిమైనింగ్ టూల్స్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇప్పుడు ఊబర్ సజెస్ట్ అయిపోయింది కదా! ఇంకా 3, 4 టూల్స్ ఉన్నాయి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత నుంచి మీరు ఆ కీవర్డ్స్ తీసుకొని ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఆర్టికల్‌కి ప్రాంప్ట్ నేను మామూలు ప్రాంప్ట్ ఇస్తాను డైరెక్ట్‌గా. గ్రూప్‌లో పెడతాను మామూలు ఆర్టికల్స్ రాయడానికి. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మీరు ఆర్టికల్స్ అయితే రాసివ్వండి. ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని. నేను ఇమేజెస్ కూడా డిజైన్ చేసి ఇవ్వండి. ఎవరైతే రాసిస్తారో వాళ్ళకి నేను పోస్ట్ చేసి వాళ్ళ లింక్స్ గ్రూప్‌లో పెట్టేస్తాను. అవి తీసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి ఇంకా. అంటే ఏం చేయాలి మ్యామ్ మళ్ళీ? మళ్ళీ ఏం చేయక్కర్లేదు. కీవర్డ్స్ తీసుకోండి ఎవరికి వాళ్ళు. కీవర్డ్ గూగుల్ కీవర్డ్ ప్లాన్ నుంచి కానీ, ఊబర్ సజెస్ట్ నుంచి కానీ కీవర్డ్స్ తీసుకుంటే, ఆ కీవర్డ్స్ నేను సెలెక్ట్ చేస్తాను. ఆ కీవర్డ్స్‌కి నేను ఆర్టికల్ ప్రాంప్ట్ ఇస్తాను. ఆర్టికల్ రాసి నాకివ్వండి అది. ఓకే. ఓకే మ్యామ్. అది నేను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తా. ఓకే మ్యామ్. అది అప్‌లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్నారంటే మీకు అర్థమవుతది. మీరు వర్క్ ఏం చేస్తారు? మీ కీవర్డ్స్ ఎలా పొజిషనింగ్ అవుతున్నాయి? ఎలా ఇండెక్స్ అవుతున్నాయి? ఎలా టాప్‌లోకొస్తున్నాయి? అనేది అది మీ కీవర్డ్స్‌ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. ఎక్కడికున్నాయి? ఏ ఓకే. పొజిషన్‌లో ఉన్నాయనేసి. ఓకే. ఇక్కడ నిన్నొచ్చి మనకి టూల్స్ అయిపోయినాయి. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఒకటి అండ్ ఊబర్ సజెస్ట్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక టూల్ వచ్చి మనకి గూగుల్ ట్రెండ్స్. ఈ గూగుల్ ట్రెండ్స్ అనేది మనకి ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే చూపిస్తది. ఇక్కడ మనం ఒక 2, 3 ఇవ్వచ్చు. లేదా ఒక 5 వరకు కూడా ఇవ్వచ్చు కీవర్డ్స్. అది కంపేర్ చేస్తుందనమాట. ఏ కీవర్డ్‌కి ఎక్కువుందని. బట్ దీనికొచ్చేసరికి ఏంటంటే హ్మ్. అంటే మాట్లాడుతున్నాను. ఇట్లా ఒక 3 కీవర్డ్స్ తీసుకొని మనం సెర్చ్ చేస్తే ఈ కీవర్డ్స్‌కి ట్రెండింగ్ ఎట్లా ఉంది అనేది చెప్తుంది. పాస్ట్ 24 అవర్స్ మనం ఇండియా బేస్ మీద. లైక్ వెబ్ సెర్చా లేకపోతే ఇక్కడ మనకి కావాల్సినవి తీసుకోవచ్చు. వెబ్, ఇమేజెస్, న్యూస్ సెర్చ్, గూగుల్ షాప్, యూట్యూబ్. దేనికి కావాలంటే దానికి మనం తీసుకోవచ్చు అనమాట సపరేట్‌గా. ఇక్కడ మనకి ఫాస్ట్ 24 అవర్స్ కాకుండా ఇక్కడ వచ్చేసి పాస్ట్ 4 అవర్స్, 24 అవర్స్, పాస్ట్ 1 వీక్, పాస్ట్ 1 మంత్, ఇట్లా పాస్ట్ 3 మంత్స్ ఇట్లా మనం కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫాస్ట్ 1 ఇయర్ చూసుకున్నాం అనుకోండి ఎలా ఉంది ఈ కీవర్డ్‌కి అనేది. మనకి ఇదేంటంటే జస్ట్ ఒక ఐడియా సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఏ కీవర్డ్ ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కలర్స్ ఇక్కడ ఏఐ టూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ టూల్ బ్లూ కలర్‌లో ఉంది. దీనికొచ్చేసి మనకి 63 సెర్చెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఏఐ టూల్స్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ మనకి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు దీనికొచ్చేసి ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. కాబట్టి ఈ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌కి. అదే యూట్యూబ్‌కి చేయాలనుకోండి కింద యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ సెర్చెస్. ఇదేంటంటే ట్రెండింగ్ తెలుసుకోవడానికి మాత్రం యూజ్ అవుతది. దీనికి కూడా ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఈళ్ళకొచ్చేసి డేటా అనేది వీళ్ళకి డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటది. అన్ని టూల్స్‌కి వచ్చినట్టు ఉండదు. మనకి కొన్ని టూల్స్‌లో
డేటా చూపించినా కూడా ఈ టూల్‌లో చాలా వరకు తక్కువగా చూపిస్తది. బట్ ట్రెండింగ్ టాపిక్స్ మాత్రమే చూపిస్తది ఎక్కువ. ఇక్కడొచ్చేసి చూడండి బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఈ యూట్యూబ్‌కి వదిలేద్దాం. వెబ్‌కి చూద్దాం. మనం చేసేది వెబ్‌కి కాబట్టి. ఇక్కడొచ్చేసి మనకి బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. దీని మీద ఈ సెర్చ్ ఇంటెంట్ మీద ఇది బాగా వర్క్ అవుతుంది. దీనికి గ్రోత్ అనేది కూడా బాగా పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే దానికి ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది 2026లో అనేది. ఇక్కడ చూడండి. దీనికి కూడా కొంచెం మనకి ట్రెండింగ్ అనేది ఉంది. ఇప్పుడైతే ఈ అన్ని కీవర్డ్స్‌కి బానే మనకి వర్కౌట్ అయితే అవుతున్నాయి. మోస్ట్ ట్రెండింగ్ నౌ. ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చనమాట ఇక్కడ ట్రెండింగ్‌లో. ఏ కీవర్డ్స్‌కి అక్కడ పాస్ట్ 24 అవర్స్‌లో ఇయి వచ్చేసి రియల్ టైమ్‌లో ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా లైక్ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిందిగా. ఇక్కడ కొన్ని మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవి నార్మల్ జనరల్ టాపిక్స్. ఇక్కడ నుంచి మనం ఏదైనా న్యూస్ రాయాలనుకునే వాళ్ళకి, ఏదైనా కంటెంట్ ప్రమోట్ చేయాలనుకునే వాళ్ళకి వీట్ల మీద అప్ టు డేట్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ట్రెండింగ్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది మన ట్రెండింగ్స్. ఇట్లా ఈ టూల్‌ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఒక సర్వీసెస్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ట్రెండింగ్ టాపిక్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ కంట్రీ వైడ్‌గా కూడా వస్తది. ఇక్కడ నెక్స్ట్ ఎందుకని ఇక్కడ చూపించట్లేదు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. నీకు గూగుల్ యాడ్స్‌కి సంబంధించినవేమో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ట్రెండింగ్ టాపిక్స్‌కి. లైక్ సోషల్ మీడియా యాడ్స్‌కి సోషల్ మీడియా మార్కెటింగ్‌కి సంబంధించి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఈ టూల్‌ని యూజ్ చేసుకొనంటే లాస్ట్ 1 ఇయర్‌గా ఎలా ఉంది? అంటే ఈ ఇయర్ మనం ఆ టాపిక్స్‌ని యూజ్ చేసుకోవచ్చా? చేయొద్దా? ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టూల్‌ని యూజ్ చేస్తాం ట్రెండింగ్ టాపిక్స్ కోసం. ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ ఇది బానే ఉంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇట్లా రిలేటెడ్‌గా మనకి కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ప్రాపర్‌గా యూజ్ చేసుకున్న టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం.
ఇది చాలా అంటే సమ్ టైమ్స్ మాత్రం యూజ్ చేస్తాం. అన్ని సార్లు ఇది యూజ్ చేయాలన్నా కూడా మనకి ప్రాపర్ అవుట్‌పుట్ రాదు. బట్ ట్రెండింగ్ టాపిక్స్‌కి టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏహెచ్ఆర్ఎఫ్ ఇది పెయిడ్ టూలు. ఈ పెయిడ్ టూల్‌లో మనం ఏం వర్క్ అయితే చేయడానికి రాదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కీవర్డ్ జనరేటర్, ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని ఒకటుంది. దీంట్లో మనకు 1 ఆర్ 2 కీవర్డ్స్ వస్తాయి. ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము గూగుల్ వైజ్గా బింగ్, యూట్యూబ్, అమెజాన్ దేనికి కావాల్సి దానికి సపరేట్గా కీవర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది సపరేట్గా ఇస్తాడు. ఈ థర్డ్ పార్టీ వాడు కాబట్టి స్పెసిఫిక్గా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో ఇచ్చారు. జస్ట్ కీవర్డ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనే దానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. ఈ కీవర్డ్ని కనుక మనం యూజ్ చేస్తే చాలా హార్డ్. మనం తొందరగా సెర్చ్ అదే లైక్ ఎస్సీఆర్పి రిజల్ట్లోకి తీసుకురాలేము. సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది లాస్ట్ 6 మార్చ్ అలా అప్డేట్ అయింది అనమాట. మార్చ్ 6కి అప్డేట్ అయింది. అంటే రీసెంట్ డేటాని కవర్ చేసింది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇది కూడా హార్డ్. ఇక్కడ వరకు ఇవన్నీ హార్డ్ ఉన్నాయి. లైక్ మీడియము. అండ్ ఇది వచ్చేసి ఈజీగా ఉంది. దిల్సుఖ్ నగర్ అనేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఈజీ. ఇక్కడ సర్చ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంది. మార్చ్ 3న అప్డేట్ అయింది. ఇక్కడ ఈజీగా ఉన్నవి ట్రైనింగ్ ఇన్ చెన్నై ఇట్లా ఉంది. రిమైనింగ్ అన్ని కావాలంటే సైన్ అప్ అన్నాడు. సైన్ అప్ అంటే మనము పేమెంట్ అనేది ఇవ్వాలి. ఇట్లా ఈజీగా మనం ఇంకా ఈజీగా డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టూల్స్ని యూజ్ చేస్తాం. ఇది ఫ్రీ వర్షన్. జస్ట్ పెయిడ్ వర్షన్లోకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయొచ్చు. ఇన్ కేస్ ఈ టూల్ వాడే కంపెనీ వాళ్ళు కనుక మీకు వర్క్ ఇస్తే మీరు ఎలా వర్క్ చేయాలి, జస్ట్ ఆప్షన్స్ తెలుసుకోండి అంతే. బట్ ఈ టూల్ పేమెంట్ అనేది ఎక్కువే ఉంటుంది. పెద్ద కంపెనీలే వాడతారు. ఇక్కడ వచ్చి మనకు చూడండి, ఇక్కడ చాలా ఉందనుకుంటా. బ్రాండింగ్స్ అని ఏ కంటెంట్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్, సైట్ ఎక్స్ప్లోరర్, కీవర్డ్ ఎక్స్ప్లోరర్, కంటెంట్ ఎక్స్ప్లోరర్, సైట్ ఆడిట్, ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియో, రిపోర్ట్స్, కీవర్డ్స్ లిస్ట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన డొమైన్ యూఆర్ఎల్ ఇవ్వమంటున్నాడు. ఒక డొమైన్ యూఆర్ఎల్ ఇవ్వండి. యాడ్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సైట్ ఎక్స్ప్లోరర్ మన సైట్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంది. ప్రైసింగ్ ఇది బట్ డొమైన్ ఈజ్ నాట్ వెరిఫైడ్. ప్రైసింగ్ ప్రైసింగ్ అంటాడు. పేమెంట్ అంతకుముందు అయితే ఫ్రీగా ఇచ్చేది ఒక సైట్ వరకు. బట్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో చూడండి, ఏమేమి చేయొచ్చు చూడండి. లైక్ పేజీ ఇన్స్పెక్ట్, మన పేజీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా, కంటెంట్ ప్రాబ్లం ఉందా, లైక్ మన సైట్లో ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఏదన్నా టాక్సీ లింక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. సైట్ స్ట్రక్చర్, మన వెబ్సైట్ సైట్ స్ట్రక్చర్ బాగుందా, లైక్ స్కీమాస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యాలెండర్ అండ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్. లైక్ ఆపర్చునిటీస్, థ్రెడ్స్ ఉంటాయి కదా, లైక్ మన వెబ్సైట్ కొన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఏమేమి యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. కాంపిటేటివ్ అనాలిసిస్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కంటెంట్ గ్యాప్ అనమాట. వేరే మన కాంపిటేటివ్స్ ఏ కంటెంట్ యూజ్ చేస్తున్నారో ఆ కంటెంట్ మనం ఏమి యూజ్ చేయట్లేదు. మనకి వాళ్ళకి ఉన్న మధ్య గ్యాప్ ఏంటి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇక్కడ కంటెంట్ గ్యాప్ దగ్గర చూపిస్తుంది. లింక్ ఇంటర్సెక్ట్ లింక్స్ గురించి చూపిస్తుంది. అలాగే
బ్యాక్ లింక్స్ ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, మన వెబ్‌సైట్‌లో ఎన్ని బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని రిఫరింగ్ డొమైన్స్ ఉన్నాయి. ఇలా యాంకర్స్ అంటే లైక్ ఇంటర్నల్ లింకింగ్స్ లైక్ ఇట్లా ఇస్తాం గదా! అవి. అండ్ లింకింగ్ యాంకర్స్, రిఫరింగ్ ఐపీ అడ్రెస్‌లు ఇంత డీటెయిల్డ్‌గా వీళ్ళు మనం టార్గెట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఇన్ని వేస్‌లో మనం అనాలిసిస్ చేసుకుంటేనే మనం ర్యాంక్ అనేది ప్రాపర్‌గా వస్తుందనమాట. తర్వాత ఆర్గానిక్ కీవర్డ్స్ అండ్ టాప్ పేజెస్, కీవర్డ్స్, పేజెస్, ఆర్గానిక్ కాంపిటీటర్స్, పెయిడ్ కీవర్డ్స్, యాడ్స్, పెయిడ్ పేజెస్ ఇవన్నీ గూడా మనకి డీటెయిల్స్ ఇస్తది. అంటే బెస్ట్ బై లింక్స్ ఏ పేజ్‌కి లింక్స్ బావున్నాయి. ఔట్ గోయింగ్ లింక్స్ మన వెబ్‌సైట్ నుంచి ఔటర్ వెబ్‌సైట్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఇచ్చాము. ఔట్ గోయింగ్ యాంకర్ టెక్స్ట్. ఏ టెక్స్ట్‌కి ఔట్ గోయింగ్ లింక్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్ పేజీలోనే మన వెబ్ పేజీకి ఎన్ని లింక్స్ ఇచ్చాము అనే విషయం ఇక్కడ చూపిస్తుందనమాట. మోస్ట్ లింక్డ్ పేజెస్, ఏ పేజెస్‌కి లింక్స్ ఉన్నాయి, ఏ పేజెస్‌కి లింక్స్ మిస్ చేసాము, అన్ని పేజెస్‌కి మనం యాడ్ చేసుకోవడానికి అన్నీ యూజ్ చేస్తది. అలాగే పెయిడ్ కీవర్డ్స్ అంటే మనం ఆర్గానిక్ కీవర్డ్స్ వేరుంటాయి. పెయిడ్ కీవర్డ్స్ వేరుంటాయి. అంటే లైక్ అదే కీవర్డ్స్‌ని మనము ఆర్గానిక్‌గా లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం. పెయిడ్ కీవర్డ్స్‌కి కొంచెం షార్ట్‌గా యూజ్ చేస్తాము. ఇట్లా చిన్న చిన్న మన పెయిడ్ క్యాంపెయిన్‌లో ఏం కీవర్డ్స్ యూజ్ చేసామో, ఆర్గానిక్‌గా ఏం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం మన వెబ్‌సైట్‌కి మొత్తం డేటా అనేది ఇక్కడ ఇచ్చేస్తది. ఇంత ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క టూల్‌లోనే వస్తది మనకి. ఇంకా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌కి డిఫరెంట్‌గా అన్నీ కనిపిస్తాయన్నమాట. లైక్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఏం పెద్దగా అవుట్‌పుట్ అయితే రాదు. ఇక్కడ జస్ట్ బ్యాక్ లింక్స్ వరకు చూద్దాం. బ్యాక్ లింక్స్ ప్రొఫైల్ ఇక్కడ కూడా ఏం రావట్లేదు. ఓపెన్ చేయటానికి లేదు ఇంకా ఆప్షన్. ఇంతకుముందైతే ఒక వెబ్‌సైట్‌కి ఉండేది. కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, కొంచెం స్టూడెంట్స్ దాన్ని రివ్యూ చేసుకోవడానికన్నా యూజ్ ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేకుండా చేశాడు. ఇక్కడ వచ్చేసి సైట్ ఆడిట్. హ్మ్. ఓకే. దీన్ని తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో పెడితే గానీ ఈ స్క్రిప్ట్ అప్పుడు వర్క్ అవుతది. లేకపోతే వర్క్ అవ్వదు. థర్డ్ అనాలిసిస్ చూద్దాం. కంప్లీట్ మన వెబ్‌సైట్ యాక్సెస్ గాని ఇస్తే మొత్తం ఈ టూల్ అనేది మన వెబ్‌సైట్ డీటెయిల్స్ అన్నీ యాక్సెస్ చేస్తది. ఓకే. ఇది కంపల్సరీగా వెరిఫికేషన్ ఆన్ చేయాలి అని చెప్పాడు. ఇక్కడ మనకిప్పుడు ఇంకా క్రాల్ అవ్వలేదు. టైం పడుతుంది. లాస్ట్ క్రాల్ ఇది కొంచెం
మనకి ఎవ్రీ మండే మనకి అప్డేట్స్ అనేవి మన మెయిల్‌కి వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్‌గా. మన వెబ్‌సైట్ ఏంటి? ఎక్కడుంది? దాని పొజిషన్ ఏంటి? ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి? డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా క్రాల్స్ అయితే అవ్వలేదు. ఆహ్, ఇంకా డేటా అనేది మనకి కొంచెం టైం పడుతుంది. మన వెబ్‌సైట్ ఎంత స్కోరు, మన ఎన్ని వెబ్‌సైట్స్ గూగుల్ క్రాల్ చేసింది, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ఇక్కడంతా డేటా ఉంది. మొత్తం పేజీల గురించి గానీ, లింక్స్ గురించి గానీ, చాలా పెద్ద టూల్ అనమాట ఇది. ఇది కొంచెం టైం తీసుకుంటది. తీసుకొచ్చిన తర్వాత ఈ స్కోర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మన వెబ్‌సైట్ హెల్త్ స్కోర్ ఎంతుంది, ఎన్ని యూఆర్ఎల్స్, ఇంటర్నల్ పేజెస్, ఎక్స్టర్నల్ పేజెస్, టోటల్ రిసోర్సెస్, ఇంటర్నల్ యూఆర్ఎల్స్ ఇవన్నీ కూడా ఎర్రర్స్ మొత్తం దీంట్లో కనిపిస్తాయి. బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అంతలోకి ఇంకొక టూల్ గురించి చూద్దాము. ఎస్‌సీఎం రష్. ఇవి మేజర్ టూల్స్, ఎప్పటినుంచో ఉన్న టూల్స్. ఎస్‌సీఎం రష్, ఏహెచ్ఆర్‌ఎఫ్, నెక్స్ట్ తర్వాత వచ్చింది ఓవర్ సజెస్ట్. ఇంకొక టూల్ వచ్చేసి మౌజ్. ఈ ఒక్కొక్క టూల్ కూడా దేర్ ఓన్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఒక్కొక్క డిఫరెంట్ వేస్‌లో మనకి అవుట్‌పుట్ అని ఇస్తది. అన్నిటికన్నా ఈజీగా వర్కౌట్ చేయగలిగేది ఓవర్ సజెస్ట్. అండ్ తక్కువ ప్రైస్‌లో వస్తది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఓవర్ సజెస్టే యూజ్ చేస్తారు. ఇది ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ ఎస్‌సీఎం రష్. ఈ ఎస్‌సీఎం రష్ కూడా మనం ఒకసారి లాగిన్ చేసి డాష్‌బోర్డ్ ఎలా ఉందో చూద్దాము. మీరైతే దీన్ని వర్కౌట్ చేయలేరు. కాబట్టి మీరు జస్ట్ ఓపెన్ చేసుకొని దీని మీద మీకు నాలెడ్జ్ కోసం ఎలా ఉంది, టూల్స్‌లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ కేస్‌లో ఇంటర్వ్యూలో గనుక క్వెషన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ఎంతవరకు కావాలి అనేది ఒకసారి చూసుకుంటే గుర్తుంటది. అందుకోసం చెప్తున్నా. కంప్లీట్‌గా నాలెడ్జ్ లేదు అనే దానికన్నా కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉంది, దాని గురించి మేము వర్క్ చేయగలము అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే బెస్ట్. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే ఒక నాలెడ్జ్ లేకపోయినా ఓకే మేము ట్రైనింగ్ ఇస్తాము చెప్తే చేస్తారనుకుంటారు. కొంతమంది ఉంటే బెటర్ అనుకుంటారు. కాబట్టి మనం కూడా ఎన్ని స్కిల్స్ ఉంటే అంత యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ టూల్స్ కూడా మీ రెజ్యూమ్‌లో పెట్టుకోండి. ఒక్కసారి మీరు ఓపెన్ చేసి మీరంతా స్టడీ చేసినాకే పెట్టుకోండి. ఊరికే పెట్టారనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే మళ్ళీ అది కూడా వేస్ట్. అదొక డ్రాబ్యాక్. కాబట్టి మీరు ఏ టూల్ అయితే వర్కౌట్ చేస్తున్నారో ఆ టూల్ ప్రాపర్‌గా వర్కౌట్ చేసి రెజ్యూమ్‌లో పెట్టుకోండి. జస్ట్ ఓపెన్ చేసి అవన్నీ తెలుసుకుంటే సరిపోయిద్ది. కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదొచ్చేసి మనకి ప్రైసింగ్ వచ్చి ఇక్కడ ప్రైసింగ్ ఉంది. ఫ్రీ ఆప్షన్ అయితే లేదు. ఎస్‌సీఎం రష్. ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేశాను మన ప్రాజెక్ట్‌ని. బట్ దీనికన్నా ముందు ఈ టూల్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ వచ్చేసి ఎస్‌సీఓలో మన వర్క్ డాష్‌బోర్డ్. నెక్స్ట్ సైట్ ఆడిట్. ఇక్కడ కూడా సైట్ ఆడిట్ ఉంది. పొజిషన్ ట్రాకింగ్. మన కీవర్డ్స్ ఏ పొజిషన్‌లో ఉన్నాయో ట్రాక్ చేస్తది. అంటే మనకి ఏ కీవర్డ్స్ పొజిషన్ కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటే పొజిషన్ అనేది ట్రాక్ చేస్తది. డొమైన్ ఓవర్‌వ్యూ. మన డొమైన్ గురించి అలాగే అంతా ఓవర్‌వ్యూ మొత్తం ఇస్తది. మన డొమైన్ ఏంటి? ఎలా ఉంది అంతా. కాంపిటీటివ్ అనాలిసిస్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఆర్గానిక్ ర్యాంక్, టాప్ పేజెస్ ఏమున్నాయి, కంపేర్ డొమైన్స్, కీవర్డ్ గ్యాప్, బ్యాక్‌లింక్ గ్యాప్ అంటే వేరే వాళ్ళ మన కాంపిటీటర్స్ కీవర్డ్స్‌కి మన కీవర్డ్స్. మనకు 100 ఉన్నాయి. కాంపిటీటర్‌కి 1000 ఉన్నాయంటే రెండిట్ల మధ్యలో కీవర్డ్ గ్యాప్ 900 ఉన్నట్టు.
అట్లా కంపేర్ చేసి ఆ కీవర్డ్ గ్యాప్‌ని చూపిస్తది. అందులో మనకి కావాల్సిన రిలేటెడ్ కీవర్డ్స్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకొని వాటికి కూడా మనం వర్క్ అయితే చేస్తాం. బ్యాక్ లింక్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఒక్కసారి నెక్స్ట్ కీవర్డ్ ఓవర్‌వ్యూ. మనం కీవర్డ్స్ గురించి చెక్ చేసుకుంటాం కదా! కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవడానికి. అలాగే కీవర్డ్ మ్యాజిక్ టూలు. ఈ మ్యాజిక్ టూల్ అంటే ఏంటంటే మనకు కొత్త కీవర్డ్స్ ఇస్తుంది. సెర్చ్ ఇంటెంట్ కీవర్డ్స్ ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అలాగే కీవర్డ్ స్ట్రాటజీ బిల్డర్. మనం కీవర్డ్స్‌ని ఎలా బిల్డ్ చేయాలంటే కీవర్డ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం అంటే ఫస్ట్ ఇనిషియల్‌గా ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి, సెకండ్ స్టెప్ ఏ కీవర్డ్స్ తీసుకోవాలి, థర్డ్ స్టెప్ ఏ కీవర్డ్ తీసుకోవాలి అనేది ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటాం. అలాగే మీరు ఏదైనా యాడ్స్ చూసినా కూడా ఇప్పుడు కొన్ని రోజులు ఒక ప్రోడక్ట్ గురించి పబ్లిసిటీ చేస్తారు. తర్వాత ప్రోడక్ట్ యూజెస్ గురించి పబ్లిసిటీ చేస్తారు. తర్వాత దాంట్లో ఉండే ఇంగ్రీడియెంట్ గురించి పబ్లిసిటీ చేస్తారు. తర్వాత దాన్ని ఎంత హైజీన్‌గా క్రియేట్ చేస్తున్నారు, అదే ప్రిపేర్ చేస్తున్నారు, దాన్ని తయారు చేస్తున్నారు అనేది పబ్లిసిటీ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎలా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ దాని గురించి ఇంకో కాస్త ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తారు. చాలా యాడ్స్ మీరు మామూలుగా టీవీలో వచ్చే యాడ్స్ అయినా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తారు. తర్వాత కంటెంట్ రైటింగ్, ఏఐ కంటెంట్ రైటింగ్, టాపిక్ రీసెర్చ్, ఎస్ఈఓ కంటెంట్ రైటింగ్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ లింక్స్, రిఫరింగ్ డొమైన్స్, బ్యాక్ లింక్ ఆడిట్ ఇవన్నీ కూడా ఈ టూల్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లీట్ ఏఐ అనాలిసిస్, విజిబుల్ ఓవర్‌వ్యూ, కాంపిటీటర్ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఏఐకి రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ అనమాట. ఏఐ ట్రాఫిక్ ఎంతొస్తుంది, రిఫరల్ ట్రాఫిక్, ఆర్గానిక్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్, ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి వచ్చే ట్రాఫిక్, డిస్‌ప్లే యాడ్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకొని ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరిపోతది. మీకు ఎస్‌సీఎం రష్ గురించి తెలుసంటే, ఆ! తెలుసనండి. అందులో ఏమేమి చేస్తారు? ఎలా వస్తది అంటే, లైక్ వెబ్‌సైట్ ఆడిట్ చేసుకోవచ్చు, కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు, కీవర్డ్ గ్యాప్స్ ఫిల్ చేసుకోవచ్చు, లైక్ కాంపిటీటర్ అనాలిసిస్, బ్యాక్ లింక్ గ్యాప్స్, ఏఐ కంటెంట్ రైటింగ్ ఇవన్నీ కూడా అందులో చేస్తాము అని చెప్తారు. బెటర్ యూ విల్ గెట్ గుడ్ ఇంప్రెషన్. జస్ట్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? డిస్‌ప్లే యాడ్స్ అంటే ఇందులో కొన్ని టాపిక్స్ మీకు అవ్వలేదు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటాయి. బట్ ఇవన్నీ రిమైనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయన్నమాట. ఇట్లా లొకేషన్‌కి లోకల్ ఎస్‌ఈఓకి సంబంధించింది. గూగుల్ బిజినెస్ పేజ్ ఆప్టిమైజేషన్, లిస్టింగ్స్ ఎలా చేయటము, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఈ టూల్‌లో మనకి ఏహెచ్ఆర్ఎఫ్‌లో లోకల్ ఎస్‌ఈఓ లేదు. దీంట్లో మనకి లోకల్ ఎస్‌ఈఓ ఉంది. ఊబర్ సజెస్ట్‌లో కూడా లోకల్ ఎస్‌ఈఓ చూపించదు. ఏఐ పీఆర్ చేసే వాళ్ళకుంటది. పీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళకి పీఆర్. ఏఆర్‌పీపీ ఇందులో కూడా మనకొక జాబ్ పొజిషన్ ఉంటదనమాట. పీఆర్ పొజిషన్స్ అని డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి. వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళదేందంటే కంప్లీట్ లైవ్ డేటా మీద డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెట్టారు, ఎలా ఇది చేస్తున్నారు, ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ గూగుల్ అనలిటిక్స్‌కి సంబంధించి, గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి సంబంధించి ఇవి మనం ఇంకా ఈ టూల్స్ దగ్గరికెళ్ళలేదు వాటి గురించి. అలాగే మంత్లీ ఎస్‌ఈఓ రిపోర్ట్స్ ఇవన్నీ గూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ టూల్‌లో మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఒక సైట్‌ని మనము యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక సైట్ అయితే యాడ్ చేసాము. ఇక్కడంటే సైట్ హెల్త్ వచ్చేసి 84% ఉందంటే ఓకే. ఇక్కడ మనకు డేటా అంతా రావట్లేదు. అంటే ఇక్కడొచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి కీవర్డ్ ఓవర్‌వ్యూ చూద్దాం. ఇదేమన్నా యాక్సెస్ ఇస్తున్నాడేమో. ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చేసి
ఇక్కడ వచ్చేసి మనం ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ లొకేషన్ మనము హైదరాబాద్ ఇట్లా సపరేట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి గూగుల్లో అయితే కంట్రీస్ వైజ్గా చేసుకోవచ్చు, లైక్ ఏరియాస్ వైజ్గా వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏరియాస్ వైజ్గా కంట్రీ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్, తెలంగాణ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది పెయిడ్ వర్షన్ అయితే వస్తుంది, మనకి ఫ్రీ వర్షన్లో రావు. అలాగే డొమైన్స్ కూడా మన పర్సనలైజ్డ్ డేటా కావాలంటే మన డొమైన్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. మన వెబ్సైట్ యాడ్ చేసాం కూడా మన వెబ్సైట్ని బేస్ చేసుకుని కీవర్డ్స్ ఇస్తుంది. ఈ కీవర్డ్స్ 100 కీవర్డ్స్ వరకు అనాలిసిస్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి ఇది చూపించట్లేదు. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇది ఇన్ఫర్మేటివ్ కీవర్డ్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అయ్యని ఉంటే, లైక్ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి బాగానే ఎక్కువగానే ఉంది. అండ్ కీవర్డ్ డిఫికల్టీ వచ్చేసి 85 ఉంది. అంటే ఇది హార్డ్, మనకి కీవర్డ్ తోటి మనకి టాప్ పొజిషన్లో అయితే రాదు, చాలా టైం పడుతుంది. ఇది సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, ఇది యాడ్స్కి సంబంధించింది. ఇదే మనకి 1 మంత్ క్రితం అప్డేట్ అయింది, 1 మంత్ బ్యాక్ డేటా ఇది. ఇట్లా మనము కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. బట్ మనకి అన్ని కీవర్డ్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ 1 కీవర్డే ఇస్తుంది. ఇది వచ్చి ఫ్రీ ట్రయల్, మళ్ళీ ఒక్కటే చూపిస్తుంది. ఇది కూడా మనం పెద్దగా యూజ్ చేయలేం, బట్ ఈ డేటాని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ వచ్చేసి ఇష్యూస్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 84 చూపించింది కదా సైట్ హెల్త్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకు 100% హెల్త్ స్కోర్ వచ్చేసి బాగానే ఉందని చూపిస్తుంది. టోటల్ యూఆర్ఎల్స్ క్రాల్ ఓన్లీ 12 యూఆర్ఎల్స్ మాత్రమే క్రాల్ అయినాయి. ఇక్కడ వచ్చేసి వార్నింగ్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనం మార్చుకోవాలని మనం ఊబర్ సజెస్ట్లో చూసాం కదా, అట్లనే ఇక్కడ కూడా కొంత ఇచ్చింది. ఇదంతా మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్గా ఎస్సీఓ మొత్తం కంప్లీట్ అయితేనే మీరు ఇది కరెక్ట్గా చేయగలరు. లేకపోతే బిఫోర్ దట్ మీకు అర్థం కావు ఈ టర్మ్స్ కానీ, ఇది ఎక్కడ చేస్తాం ఏం చేస్తామని. ఆన్ పేజీ కూడా కంప్లీట్ అవ్వాలి, అలాగే టెక్నికల్ కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ కూడా ఈ రిమైనింగ్ అన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇదంతా అయిపోయిన తర్వాత, ఎస్సీఓ అయిపోయిన తర్వాత అప్పుడు ట్రై చేయండి. ఈ వీడియో పెట్టుకొని క్లాస్ పెట్టుకొని ఈ టూల్స్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇవి ఇప్పుడు మనకి ఎలాగో వర్కౌట్ అవ్వవు కాబట్టి వీటిని అంత వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ మీరు ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అంతలోకి మనకి కూడా టాపిక్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, దాని మీద మీకు కూడా గ్రిప్ వస్తుంది. ఈ టూల్స్ మీద వర్క్ చేయడం కూడా పెద్ద టాస్క్, ఎందుకంటే ఇవన్నీ తెలుసుకొని మొత్తం అన్నీ చెక్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది. పొజిషన్ ట్రాకింగ్, మన కీవర్డ్స్ పొజిషన్ ట్రాక్ చేయడం, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆర్గానిక్ ట్రాఫిక్స్, కానీ ఇన్ని టూల్స్ కలిపి ఒకేళ్ళే ఫాలో అవ్వరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టూల్ ఫాలో అవుతారు. కాబట్టి మనకి ఇవన్నీ టూల్స్ ఒకే కంపెనీలో ఒకే వెబ్సైట్ మీద చేయరు. ఓవరాల్ టాక్సిసిటీ స్కోర్ అంటున్నాం, మన వెబ్సైట్ కూడా టాక్సీ చూపిస్తున్నాడు ఇక్కడ. 1% టాక్స్ అండ్ 4 వచ్చేసి యావరేజ్ అండ్ 17 వచ్చేసి నాన్ టాక్సిక్ అని చూపిస్తున్నాడు వాడు క్రాల్ చేసిన వాటిలో. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లింక్స్ అనమాట. రిఫరింగ్ డొమైన్స్ వచ్చేసి 22, న్యూ ఇక్కడ వచ్చేసి న్యూ వచ్చేసి మనకి 310 కొత్త లింక్స్ వచ్చినాయి. అలాగే 346 అనేవి లాస్ట్ అయినాయి, అంటే పోయినాయి అనమాట. అంటే పోతూ ఉంటాయి కదా, మనం అప్పుడు స్టార్టింగ్లో చేసిన లింక్స్ అన్నీ పోయినట్టున్నాయి, ఇప్పుడు కొత్తగా చేసిన లింక్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. ఇట్లా కంటిన్యూగా యాడ్ చేస్తూనే ఉండాలి. ఇవి మనకి పోయే లింక్స్ కన్నా కూడా వచ్చే లింక్స్ అనేవి ఎక్కువ ఉంటేనే మన డొమైన్ అథారిటీ పెరుగుతుంది. మ్యామ్
హలో? యాహ్! మ్యామ్. ఇప్పుడు ఈ సైట్‌కి ఇప్పుడు బ్యాక్‌లింక్స్ ఎన్ని వచ్చాయని చూపించింది కదా! హ్మ్. సో, అంటే ఇప్పుడు ఒక్క పర్సన్ చేసిన బ్యాక్‌లింక్స్ గురించి చెప్తుందా? లేదంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్. సర్టెన్ మెంబర్స్ ఆల్ ఓవర్. అంతమంది ఒక సైట్ మీద చేసిన ఆ! బ్యాక్‌లింక్స్? అందరూ కలిపి సైట్‌కి ఎన్నొస్తాయో అని చూపిస్తది. ఒకళ్ళి అలా సెపరేట్‌గా ఏముండదు. ఓకే. మొత్తం అందరూ కలిపి ఎన్ని చేసినా వెబ్‌సైట్‌కొచ్చే లింక్స్ చూపిస్తది. ఓకే. అంతకుముందు ఈ టూల్ చాలా బాగా యూజ్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళు కూడా కంప్లీట్ కమర్షియల్ చేశారు. రిమైనింగ్ సైట్స్‌కి అంత ఎక్కువగా వర్క్ అయ్యేవి కాదు గానీ, ఇప్పుడు బాగా ఈ ఒక్క సైట్ మొన్నటి వరకు వర్క్ చేసేది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ వరకు గూడా. 1 ఇయర్ నుంచి ఈ మౌస్ టూల్ కూడా పేమెంట్ చేయడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఈ డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ చెక్ జేయడానికి. ఇక్కడ కొన్ని ఫ్రీ టూల్స్ అని ఇచ్చాడు. కానీ ఇవి కూడా పెద్దగా మనకు అంతగా వర్క్ అవ్వవు. ఇంకొక డొమైన్ అనాలిసిస్ అని ఉంది కదా! ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. బట్ the proper data post. మ్యామ్ చెప్పు. నార్మల్‌గా మనం టూల్స్ యూజ్ చేస్తాం కదా! ఫర్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉండాలని. ఆ! సో, నార్మల్‌గా మనం గూగుల్‌లో ఇట్లా డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని చెప్పి కొడితే మనకి విత్ డైరెక్టరీ ఐ మీన్ డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ స్పామ్ స్కోర్ చూపిస్తది. హ్మ్. అట్లా కూడా తీసుకోవచ్చా? లేదంటే బై చెకింగ్ బై యూజింగ్ ఐ మీన్ టూల్స్ యూజ్ చేసి చెక్ చేసుకుంటే తీసుకోవాలా? బెటర్ అంటే పేజెస్‌ని? చెక్ చేసి తీసుకోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళెప్పుడు పెట్టారో తెలీదు. వాళ్ళు పెట్టినప్పుడు ఆ స్కోర్ ఉందో లేదో మనకు తెలీదు. కొంతమంది లేకపోయినా కూడా ఉంది అని పెడతారు. వాళ్ళ ట్రాఫిక్ కోసం. అవి మనం నమ్మలేం వాళ్ళు పెట్టింది. కొన్ని కరెక్టే ఉంటాయి. కొన్ని జెన్యూన్ ఉంటాయి. కొన్ని ఉండవు. బెటర్ ఎందుకంటే మనకి ప్రాపర్ రిజల్ట్ రావాలంటే మనం చెక్ చేసి తీసుకోవడమే బెటర్. ఒక పని చేయండి. మీకు ఇది డైరెక్టరీస్ దొరకట్లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు నేను ఒక్కొక్క చేశాను మ్యామ్. అది ఇప్పుడు మీకు చెప్పాను గదా! అది కొన్ని దొరికాయన్నమాట. హ్మ్. సో, వాళ్ళిచ్చిన స్పామ్ స్కోర్ డైరెక్టరీ అథారిటీ ఇంతే, డొమైన్ అథారిటీ ఇంతే ఉందా లేదా అని చెక్ చేస్తే మళ్ళీ డిఫరెన్స్ యాస్ యూ సెడ్ మీరు చెప్పినట్టుగానే డిఫరెన్స్ చూపిస్తుంది. అంత లేదు. కొంచెం తగ్గినట్టే చూపిస్తుంది. అవునండి. సో, ఉంటది. మేబీ అందుకే విచ్ ఇస్ ఒకవేళ గుడ్. మన సైట్‌లు ఇప్పుడు చెక్ చేసినా కూడా మళ్ళీ 1 ఇయర్ తర్వాత చెక్ చేస్తే కూడా వాటికి కూడా చేంజ్ అవ్వచ్చు. అదేది కాన్స్టెంట్ కాదు కాబట్టి చెక్ చేసుకోవటం బెటరు. ఇంకొకటేంటంటే మీకు అందరికీ దొరకట్లేదు అంటే ఇబ్బంది అంటే ప్రాజెక్ట్ టైంకి ఏం చేస్తారంటే మీరు ఫ్రీ టైమ్‌లో ఎవరికి హ్మ్. దగ్గరున్నవి వాళ్ళు ఒక లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. ఫైనల్‌లో ప్రాజెక్ట్‌లో ఒకళ్ళ లింక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి ఎక్కువైపోతాయి గదా! అందరూ సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఎవరి వాళ్ళు సెపరేట్ పేజెస్‌కి చేసుకుంటున్నారు కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్టరీ సైట్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి గదా! యెస్ మ్యామ్. యాహ్! మొత్తం అందరూ గ్రూప్‌గా కంబైన్డ్‌గా వర్క్ చేసుకోవచ్చు. మీకు దొరికిన డైరెక్టరీస్ మీరు పెట్టేసేయండి గ్రూప్‌లో ప్రాజెక్ట్ టైమ్‌లో. ఇంకొకళ్ళకి దొరికినయి వాళ్ళు పెడతారు. అట్లా తీసుకొని ఒక్కొక్కళ్ళు అట్‌లీస్ట్ ఒక 10-15 సైట్స్ మెయింటైన్ చేస్తే అందరియి కలిపి అవుతాయి కాబట్టి వర్క్ యాహ్! చేసుకోవచ్చనమాట. కంబైన్డ్‌గా వర్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడొచ్చేసి మనకి ఈ స్పామ్ స్కోర్ అది ఇక్కడ ఫ్రీ డొమైన్ అథారిటీ ఇక్కడ చెక్ చేస్తుంది. లైక్ ఇక్కడ గూడా చూడండి ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క డొమైన్ పేజ్ అథారిటీ అనేది డిఫరెంట్‌గా ఉంది. ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చే సైట్‌కి ఎక్కువ పేజ్ అథారిటీ ఉంటది. తక్కువ బ్యాక్ లింక్స్ వచ్చే సైట్‌కి తక్కువ అథారిటీ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి టాప్ లింకింగ్ డొమైన్స్ ఏ సైట్స్ నుంచి మనకి ఎక్కువగా లింక్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఆహ్, ఈ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌కి ఇది బుక్ మార్కింగ్ మోస్ట్‌లీ ఇదొకటి డైరెక్టరీ సైటు. ఈ కొన్ని సైట్ చెకప్ నుంచి వీటిల నుంచి మనకి ఇదొక డైరెక్టరీ సైట్. ఇక్కడి నుంచి మనకి వచ్చినయి. ఇవి టాప్ అనమాట. మొత్తం రిజల్ట్ కావాలంటే మనం వీటికెళ్ళాలి. ఇక్కడొచ్చి మనకి లాస్ట్ ఒక ఒక ఒక
యూఆర్ఎల్ గ్రీన్ కలర్ ఏమో ఒకటి యాడ్ అయింది మనకు లింక్. ఇక్కడ ఒకటి లాస్ అయిందనమాట. ఇట్లా మనకి చూపిస్తా ఉన్నాడు. ఫ్రీ ఉన్న వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మనకి కనిపించదు. బట్ ఈ ఫ్రీలో మౌస్ బార్ ఇచ్చిండు. బట్ ఈ మౌస్ బార్ అనేది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. ఇక్కడ కీవర్డ్ ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్ ఉంది. ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. ఎనాలిసిస్ ఇక్కడ మళ్ళీ యూఎస్ చూపిస్తుంది. ఇక్కడ కూడా సెర్చ్ వాల్యూమ్, ఆర్గానిక్ ట్రాఫిక్, డిఫికల్టీ ఎంత ఉంది, మినిమం డొమైన్ 30. ఒక్కొక్క సైట్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటదనమాట. డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎస్‌సిఓ డిఫికల్టీస్ లో ఉంది కాబట్టి ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్ సారీ. ఇక్కడొచ్చేసి మనకి టాప్ సజెషన్స్ అనమాట. ఏఐ టూల్ మనం ఒక కీవర్డ్ ఇచ్చాము. దానికి మంత్లీ సెర్చ్ వాల్యూమ్ పెద్దగా లేదు కాబట్టి ఇక్కడ చూపియట్లేదు. అలాగే ఆర్గానిక్ క్లిక్ త్రూ రేట్ కూడా చూపియట్లేదు. అంటే అక్కడ సెర్చ్ వాల్యూమ్ ఉంటేనే మనకి క్లిక్ త్రూ రేట్ వస్తది. సెర్చ్ మెంబర్స్ ఉన్నప్పుడే కదా క్లిక్ చేసేది. అందుకని ఇక్కడ రాలేదు. అలాగే డిఫికల్టీ అనేది చాలా లో ఉంది. బట్ ఇది ఫ్యూచర్‌లో మనకి మంచి కీవర్డ్ కాబట్టి ఇది యూజ్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. అలాగే మినిమమ్ డొమైన్ అథారిటీ అంటే టాప్ 10లో డొమైన్ అథారిటీ 6 ఉన్నోళ్ళు కూడా ఈ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నారని చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ దీని సెర్చ్ ఇంటెంట్ ఏంటి అంటే నావిగేషనల్. అంటే ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఎవరైనా స్టూడెంట్స్ దీని గురించి సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఈ కీవర్డ్ మన వెబ్సైట్కి నావిగేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. దీని ఇంటెన్షన్ వచ్చేసి నావిగేషన్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి టాప్ సజెషన్స్ ఇస్తుంది. ఏమేమి ఇస్తుంది? ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. దీనికి ఎంత ఉందంటే అక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, దీని నావిగేషనల్ అండ్ డిఫికల్టీ 35 ఇట్లా చూపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా సెర్చ్ వాల్యూమ్, సెర్చ్ ఇంటెంట్ ఏంటి అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఫ్రీ అని ఉంది కదా ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ 2 కీవర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రీ డౌన్లోడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకి ఇక్కడ 4 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 4 కీవర్డ్స్ ఏంటి చూసుకోవచ్చు. కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ గూగుల్ అని ఒకటి, అండ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ విత్ ప్లేస్మెంట్స్ అని ఇంకొకటి. ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ ఇన్ని సజెషన్స్ మనకి ఇస్తుంది. ఒకవేళ మీకు నార్మల్గా సజెషన్స్ రాకపోయినా ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ టూల్లో. ఇదేంటే మౌస్ టూల్ గుర్తుపెట్టుకోండి. ఈ టూల్ నుంచి కూడా మీరు కీవర్డ్ సజెషన్స్ తీసుకొని కూడా ఆర్టికల్ రాయొచ్చు. ఇట్లా ఇది క్వశ్చన్ ఫార్మాట్ సజెషన్స్ ఇస్తుంది అన్నట్టు. వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా అంటే డిఫరెంట్ ఫార్మాట్లో క్వశ్చనింగ్ ఫార్మాట్లో కంటెంట్ ఐడియాస్ ఇస్తుంది మనకి. ఇది వచ్చేసి జస్ట్ సజెషన్ ఇస్తుంది. నెక్స్ట్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు యూజ్ చేసే కీవర్డ్స్ అనమాట. లైక్ ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ, ఏఐ ఇన్ మార్కెటింగ్ కోర్స్ విత్ 100%. ఇవన్నీ కూడా గూగుల్లో కనిపించేవి. గూగుల్లో కనిపిస్తే పేజీ అథారిటీ, వీళ్ళ పేజీ అథారిటీ ఎంత ఉంది, డొమైన్ అథారిటీ ఎంత ఉంది,
లైక్ పేజీ స్కోర్ ఎంతుంది? అంటే లైక్ లోడింగ్ స్పీడ్ అవన్నీ ఎంతున్నయి? ఈ ఏఐ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ 6, పేజ్ అథారిటీ 11 అంటే ఇది రీసెంట్‌గా స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడొచ్చేసి 44 ఇట్లా మనకి డీటెయిల్స్ అనమాట. ఈ కంపెనీస్ ఎట్లా యూజ్ చేస్తుంది, ఎవరు యూజ్ చేస్తున్నారు, వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఎంత హెల్ప్ చేస్తాయి ఈ టూల్స్ మనం అనాలిసిస్. కంప్లీట్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో కావాల్సింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇవి రెండిటి బేస్ మీదే మనము ప్రాపర్ రిజల్ట్స్ అనేవి తీసుకురాగలుగుతాం. కాకపోతే టైం పడుతుంది. స్లోగా అనాలిసిస్ చేసుకోవడానికి టైం పడతది. లైక్ దాన్ని థింక్ చేసుకొని ఏది ప్రాపర్, ఏది అన్‌ప్రాపర్ అనేది డివైడ్ చేసుకొని మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని కంటెంట్ రాసుకొని అప్పుడు మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనకి డిఫరెంట్ సజెషన్స్ అయితే ఇస్తది. ఇక్కడొచ్చేసి ఈ మౌస్ టూల్ మనకి మాక్సిమం ఫ్రీ ఉన్న వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ ఇక్కడి నుంచి కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకొని ఇంకా కొత్తవి చేసుకోండి. కొత్త కీవర్డ్స్‌ని. బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ ప్రాపర్‌గా చేసుకుంటేనే ప్రాపర్ అవుట్‌పుట్ అనేది వస్తది. ఇంకా మోర్ ఫ్రీ టూల్స్ ఉన్నాయి. అవి మీరు ట్రై చేయండి. ఇంకేమన్నా ఉంటే వర్క్ అవుతున్నాయా లేదా అని. లైక్ ఈ మౌస్ బార్ అనేది మాత్రం వర్క్ అవ్వట్లేదు. దీన్నేం ట్రై చేయొద్దు. అక్కడ యాడ్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. లైక్ ఇక్కడ చూడండి ఎంత మా ఫ్రీగా క్రోమ్‌లో అడుగుతుందో, ఇక్కడ డొమైన్ అథారిటీ ఎంతుంటుంది, లింక్స్ ఎన్ని, కీవర్డ్స్ ఎన్ని, స్పామ్ స్కోర్ ఎంత, డొమైన్ అథారిటీ డొమైన్స్ ఎన్నున్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఈ ఒక్క ఎక్స్‌టెన్షన్ తోటి మనము చాలా టైం సేవ్ అయ్యేది మనకి. బట్ ఇప్పుడు ఇదైతే వర్క్ అవ్వట్లేదు. ఒకసారి ట్రై చేస్తే చేయండి. ఇది క్రోమ్‌కి ఇన్‌స్టాల్ చేసేసుకొని జస్ట్ డౌన్‌లోడ్ చేస్తే యాడ్ టు క్రోమ్ అంటే క్రోమ్‌కి యాడ్ అయిపోతుంది సింపుల్. ఇక్కడొచ్చేసి మనకి ఓకే. మన ఇండియా లేదు ఇక్కడ కాంపిటేటివ్ అనాలిసిస్ చేయడానికి. ఇక్కడ కీవర్డ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అండ్ లింక్ బిల్డింగ్‌కి సంబంధించినవి. ఇక్కడ మన వెబ్‌సైట్‌లో లింక్స్‌కి సంబంధించినయి. నెక్స్ట్ ఆన్ పేజ్ ఇది లాక్. జస్ట్ ఇవేమి మనం ఇక్కడ ఏదైతే ఉందో వీటికి మాత్రం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తేనే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటది. ఇవి మాత్రం పెయిడ్. ఇక్కడ దేనికైతే ఈజ్ డాట్ లేదో అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది లోకల్‌కి సంబంధించిన మౌస్‌కి సంబంధించిన లోకల్. ఎంత పేమెంట్ చేయాలి, ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడొస్తాయి. దీనికి ఈ టూల్‌కి సంబంధించినవి. అన్నిటికన్నా బెస్ట్ టూల్ ఏదంటే మనకి ఆల్మోస్ట్ ఈజీ అండ్ తక్కువ ప్రైస్‌లో వచ్చేసి ఊబర్ సజెస్ట్. రిమైనింగ్ ఇవి వీటికన్నా కూడా. అలాగే మనకి ఒక వెబ్‌సైట్‌కి మినిమమ్ కంప్లీట్‌గా డేటాని ట్రాక్ చేసుకోవటము, కీవర్డ్ పొజిషన్స్ ట్రాక్ చేసుకోవటము, కీవర్డ్ ఐడియాస్‌కి అన్నిటికి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ 3 టూల్స్ ఏహెచ్ఆర్‌ఈఎఫ్ ఒకసారి నోట్ చేసుకోండి. లైక్ ఏహెచ్ఆర్‌ఈఎఫ్, ఎస్‌సీఎంరష్, మౌస్ ఈ 3 టూల్స్ కొంచెం మన వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఒక్కసారి మీరు లాగిన్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ గూగుల్ ట్రెండ్స్ ట్రై చేయండి. ఇప్పుడు పర్లేదు అది ఫ్రీయే కాబట్టి.
ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మేడం. చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను ఒక ఆర్టికల్ రాశాను కదండి, ఇదే అది మీరు ఎల్లో కలర్ లో మార్చేసిన అవన్నీ కలిపి అదే కీవర్డ్స్ అన్ని కలిపి ట్రై చేశాను. మళ్ళీ కొత్త ఆర్టికల్ రాయాలంటే మళ్ళీ వేరే కీవర్డ్స్ తీసుకోవాలా, మళ్ళీ వాటిని తీసుకుంటా? ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క ఆర్టికల్ అండి. 5-6 కీవర్డ్స్ నేను మార్క్ చేశాను కదా బ్లూ కలర్ లో. ఓకే, ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క ఆర్టికల్. సరే సరే అంటే నేను మొత్తం ఇచ్చేసాను అక్కడ. అంటే అట్లా అని కాదు, ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క ఆర్టికల్. దానికి మీరు కావాలంటే చాట్‌జీపీటీలోకి వెళ్ళి ప్రైమరీ సెకండరీ కీవర్డ్స్ లైక్ సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్ ఇవ్వమన్నా కూడా ఒక చాట్‌జీపీటీ ఇస్తే దాని నుంచి తీసుకోండి. అంటే ముందు ఒక కీవర్డ్ ని దాన్ని ఇచ్చేసి దానికి ప్రైమరీ సెకండరీ కీవర్డ్స్ ఇవ్వమని అడగమంటారా? సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్, బట్ అంత అవసరం లేదు. మనం ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఆ కీవర్డ్ తీసేసుకొని నేను ఇచ్చినట్లు ఉన్నాను కదా మీకు ఆర్టికల్‌కి స్క్రిప్ట్ ప్రాంప్టింగ్. దాంట్లో ప్రైమరీ కీవర్డ్ కూడా యాడ్ చేయమని, సెకండరీ కీవర్డ్ కావాలి అంటే జస్ట్ చాట్‌జీపీటీని అడిగితే సెకండరీ కీవర్డ్ ఇచ్చేస్తుంది దానికి రిలేటెడ్. సరే, అది పెట్టేసేయండి. మేజర్‌గా మాత్రం ఫోకసింగ్ కీవర్డ్ అదే ఉండాలి. మొత్తం 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 ఆర్టికల్స్ మీరు రాసి 5 ఇమేజెస్ నాకు షేర్ చేయండి. అంటే ఒకే రోజు కాదు, 1 బై 1 రోజుకొకటి. ఓకే అండి. ఒకవేళ షేర్ చేసేటప్పుడు బిఫోర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం రిమూవ్ చేసేయండి. కొంచెం ఎడిట్ చేయండి వాటన్నిటిని. సరే. ఓకే అండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.